ఒబేదేదేము అనే ఒక మనుషుని గృహంలో దేవుని యొక్క మందసం 3 నెలలు ఉండటం ద్వారా అతనిని అతని ఇంటి వారందరినీ తనకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మందసము అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ప్రభు అన్నాడు ఒకరోజు మోషేతో, మీతో నివసించాలని నేను కోరుకుంటున్నాను కనుక మీరు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి అని మోషేతో దేవుడు చెప్పాడు. దేవుని మాట మేరకు మోషే ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. ఆ ప్రత్యక్షపు గుడారానికి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసం ఉంటుందన్నమాట. ఒక బాక్స్ లాంటిదన్నమాట. దాని కొలతలు వెడల్పులు కూడా ప్రభు చెప్పాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉండే దేవుని యొక్క మందసం గిత్తీయుడకు ఓబేదేదేము ఇంట్లోకి వెళ్ళిందంట. అలా వెళ్ళటం ద్వారా అతను, అతని కుటుంబము, తనకు కలిగిన సమస్తము ఆశీర్వదించబడ్డాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే దేవుని మందసం ఎన్నాళ్ళు ఉంది అంటే 90 రోజులు. ఎన్ని రోజులు? 3 నెలలు ఉంది. 3 నెలల్లోనే ఒక వ్యక్తి బహుగా ఆశీర్వదించబడ్డాడు. అంటే దేవుని యొక్క మందసం, అంటే దేవుని యొక్క సన్నిధి తన గృహంలో ఉంది. దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. చూద్దాం. అతి పరిశుద్ధ స్థలములో ఉండే దేవుని యొక్క మందసం ఒబేదేదేము ఇంట్లోకి ఎందుకు వచ్చింది, అక్కడ ఎందుకు పెట్టవలసి వచ్చింది, ఆ విషయాల గురించి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలు ప్రజలు సిలోహులో దేవుని మందిరం కట్టారు. దేవుని మందిరంలో మందసం ఉంది. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికని వెళ్ళారు. ఆ యుద్ధంలో ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలములో ఉండే ఆ దేవుని మందసం ఈ యుద్ధ భూమిలో పెడితే దేవుడు మనతో ఉంటాడు, మన శత్రువుల మీద మనం జయం పొందొచ్చు అనే ఒక ఆలోచన మేరకు అతి పరిశుద్ధ స్థలములో ఉండే దేవుని మందసాన్ని తీసుకొని యుద్ధ భూమిలో పెట్టారు. యుద్ధ భూమిలో పెట్టినప్పుడు ప్రజలు ఆర్భాటంతోనూ కేకలతోనూ భూమి దద్దరిల్లే విధంగా కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు ఆ కేకలకు ఫిలిష్తీయులు భయపడిపోయారు. ఇప్పటి వరకు వాళ్ళు మామూలుగా యుద్ధం చేశారు, ఇప్పుడు దేవుడు వారి మధ్యలోకి వచ్చాడు, ఇక మనల్ని ఎవరు కాపాడలేరని చెప్పి ఆయనను ఫిలిష్తీయులు ధైర్యం తెచ్చుకొని ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీలే ఓడిపోయారు. మందసము యుద్ధ భూమిలో ఉన్న ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఎందుకు వారు ఓడిపోయారంటే మందసం అయితే వారి దగ్గర ఉంది, కానీ దేవుని వాక్యానుసారంగా వారు లేరు. వారు దేవునికి నచ్చనివి కోరుకుంటూ ఉన్నారు, దేవునికి నచ్చనివి చేస్తూ ఉన్నారు, విగ్రహములను పెట్టుకొని ఆయనకు బహు రోషం కలుగు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులు చూసినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు లేడు అక్కడ. వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ పాటిస్తున్నారు, కానీ ఆ దేవుని సన్నిధిలో దేవుడు లేడు. ఎందుకు లేడంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారు విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషం కలుగు చేసిరి. వ్యర్థమైన దాన్ని పెట్టుకొని వారు దేవునికి కోపం కలుగు చేసినప్పుడు దేవుడు ఆగ్రహించి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. వారిని దేవుడు విడిచిపెట్టి వెళ్ళాడు కనుక ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలే ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఇశ్రాయేలీలు పారిపోయారు. ఆ మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకొని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళిపోయారు. చూసారా? అతి పరిశుద్ధ స్థలములో ఉండే దేవుని మందసాన్ని ఇశ్రాయేలీలు ఎక్కడ తీసుకెళ్లారు? యుద్ధంలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళొచ్చు వాళ్ళు? తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఒక ఓవర్ కాన్ఫిడెంట్తో దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక ఇప్పుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరిని బట్టి? వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కాదు. మందసం ఉంది కనుక మనకు జయం అనుగ్రహించబడిద్దని వాళ్ళు అనుకున్నారు, కానీ దేవుని మహిమ మందిరాన్ని విడిచిపెట్టింది. ఆ మందసంలో కూడా దేవుని మహిమ లేదు. దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది ఒక మామూలుగా ఒక బాక్స్ లాగా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రవర్తన దేవునికి నచ్చగా ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. కొన్ని నెలల పాటు ఫిలిష్తీయుల దేశంలో
ఆ మందసం ఉంటూ వచ్చింది. చివరికి దావీదు రాజైన తర్వాత ఆ మందసాన్ని తీసుకొని రావాలనుకున్నాడు. ఆ మందసాన్ని తీసుకొని రావాలి, ఎందుకంటే దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని సన్నిధిలో ఎక్కువగా బలపరచబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజైన తర్వాత మొట్టమొదటికి ఏం ఆలోచించాడంటే, ఆల్రెడీ సౌలు రాజైనప్పుడు మందసం గురించి ఆలోచించాల. సౌలు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలన చేసిన మందసం ఇజ్రాయెల్ దేశానికి తీసుకురావాలి ఫిలిస్తీన్ దేశం నుంచి అనే ఆలోచన ఆయనకి లేదు. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో ఈయనకు ఆలోచన వచ్చింది, దేవుని మందసం ఫిలిస్తీన్ దేశంలో ఉంది కనుక ఆ ఫిలిస్తీన్ దేశంలో నుంచి దేవుని మందసాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మరి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఈ మందసాన్ని తీసుకొని రావడానికి ఎంతమందిని తీసుకెళ్ళాడు చెప్పాలి మీరు. 30,000 మంది శూరులను వెంట తీసుకెళ్ళాడు మందసం తీసుకురావటానికి. చూడండి ఇక్కడ ఆ మందసాన్ని ఎలా తీసుకొస్తున్నారంటే 30,000 మంది శూరులను తీసుకుని వెళ్ళి ఆ మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించారంట. ఆ బండిని తోలుకొని వస్తున్నారు ఇజ్రాయెల్ దేశానికి. ఆ మందసాన్ని తీసుకొచ్చి ఆ బండిని తీసుకొని వస్తున్నటువంటి తరుణములో 6వ వచనం, బయలుహోదాలో నుంచి దేవుని యొక్క మందసాన్ని వారు 30,000 మంది శూరులతో తీసుకొని వస్తున్నారు. క్రొత్త బండి మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకోను కళ్ళం దగ్గరకు రాగానే ఎడ్లకు కాలు జారిందంట. దేవుని యొక్క మందసం కింద పడబోయిందంట. కింద పడబోయినప్పుడు ఉజ్జా అనే ఒక వ్యక్తి చెయ్యి జాపి కింద పడుకోకుండా పట్టుకోబోయాడంట మందసాన్ని. అతను చేసిన పని మంచి పనే చెడ్డ పనే? మరి దేవునికి ఎందుకు కోపం వచ్చింది చూడండి. ఎడ్లు కాలు జారింది, మందసం కింద పడబోతుంది, అతను చెయ్యి చాపి ఆ మందసాన్ని పట్టుకోబోయాడు, మంచి పనే చేశాడు. కానీ యెహోవాకు కోపం వచ్చింది. అతను మంచి పని చేశాడో చెడ్డ పని చేశాడు చెప్పండి? మంచి పని చేశాడు. మరి ఎందుకు దేవుని కోపం వచ్చింది? ఎందుకు అతను చచ్చిపోయాడు? అక్కడ నాకోను కళ్ళం దగ్గరకు వచ్చి ఎడ్లు కాలు జారింది, ఆయన పట్టుకోబోయాడు, మంచి పనే చేయబోయాడు, కానీ దేవుని కోపం అతని మీద రగులుకుంది, అతను మొత్తాడు, అతను చచ్చిపోయాడు. అదంతా దావీదు చూశాడు. దావీదుకి భయం, వెన్నులో వచ్చింది వణికుడు, భయం వచ్చేసింది. దావీదు ఆ మందసం తీసుకొచ్చే విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని మందసాన్ని ఎలా తీసుకురావాలి అంటే యాజకులను తీసుకొని వెళ్ళి తీసుకురావాలి. యాజకులు లేవీలు భుజాల మీద మోయాలి. కొత్త ఎడ్ల బండి మీద ఎక్కించాడు. 30,000 మంది శూరులు అవసరం లేదు దేవుని మందసాన్ని తీసుకురావడానికి. యాజకులు కావాలి. అక్కడ ఒక క్రమం లేకోకుండా తీసుకొని రావటం ద్వారా ఉజ్జా ఏం తప్పు చేయలే, దావీదు చేశాడు తప్పు. దావీదు చేసిన తప్పుకి దేవుని యొక్క కోపం ఉజ్జా మీద రగులుకుంది. ఉజ్జా చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదుకు భయం వేసింది. భయం వేసి ఏమంటున్నాడు చూడండి, యెహోవా మందసం ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, మళ్ళీ నేను తీసుకొని వెళ్తే నేను చచ్చిపోతానేమో. ఆ దావీదు పురానికి వద్దున, ఆయన అక్కడ చనిపోయాడు, లేనిపోంది నేను మొండిగా తీసుకొని వెళ్ళినా కానీ నేను చచ్చిపోతాను, దావీదు పురానికి వద్దని చెప్పి అక్కడ గిత్తీయుడకు ఓబేదేదేమి ఉంటే ఆ ఓబేదేదేమి ఇంట్లోనికి తీసుకొచ్చి అక్కడ ఉంచాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఆ కీడు ఏదన్నా ఉంటే ఆయనకు వచ్చింది. ఇక మనం నష్టపోకూడదు, ఎదుటోడు ఏమైపోయినా బాధ లేదు. దావీదు ఎలా ఆలోచిస్తున్నాడు, బాబు ఆయన చచ్చిపోయాడు, ఉజ్జా చనిపోయాడు, నేను చేసిన దానికి మళ్ళీ నా మీదకి దేవుని కోపం వచ్చిందని చెప్పేసేసి పక్కనున్న ఓబేదేదేమి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఓబేదేదేమి అనొచ్చు కదా, నాయన మా ఇంటికి వద్దని, మా ఇంట్లో వద్దు, ఆ మనసం వద్దు, ఆల్రెడీ అక్కడ శోధన వస్తుంది, కీడు వస్తుంది, చచ్చిపోతున్నారు, మేము కూడా చచ్చిపోతాం రాజా, మా ఇంటికి వద్దని చెప్పాలా లేదా? కానీ ఇక్కడ చూస్తే ఓబేదేదేము 11వ వచనం, 3 నెలలు దేవుని యొక్క మందసం గిత్తీయుడకు ఓబేదేదేము ఇంట్లో ఉంటే ఓబేదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడట. వాస్తవానికి వాళ్ళు కూడా చనిపోవాలి కదా, వాళ్ళు చనిపోవాలి. పైగా వాళ్ళు యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు, అన్యుడు. ఓబేదేదేమంటే అన్ని జనుడు. మరి అన్ని జనులు గృహములోనికి దేవుని యొక్క మందసం వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఏ కీడు చేయలేదు, పైగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? ఓబేదేదేము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. అతనిని బట్టి తన కుటుంబము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నారు కనుక దేవుడు ఆశీర్వదించాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు అన్యులైనా ఎవరైనా
దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికో కాదు, ఆయన ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో ఏ జనాంగంలోనైనా, ఏ జాతిలోనైనా, ఏ దేశంలోనైనా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఓబేదెదోమును ఆశీర్వదించాడు దేవుడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షమును కురిపిస్తున్నాడు, ఎండను కాపిస్తున్నాడు, చలిని పుట్టిస్తున్నాడు ప్రియులారా.